నాబాలు కుటుంబానికి ఎంతో మేలు చేస్తున్నాడు, కీడు చేస్తున్నాడు కాదు. అందుకని పనివారు పంపించి మా సైన్యానికి ఆహారం కావాలని పంపిస్తే నాబాలు ఇష్టాసారంగా మాట్లాడినట్టుగా డిఆర్ గారు చెప్పారు మనకి. దావీదు ఎవడు? రకరకాలుగా మాట్లాడితే అందుకని దావీదుకు కోపం వచ్చింది. అందుకని నాబాల్ని భూమి మీద లేకుండా చేద్దాము అని అనుకున్నాడు. ఎంత ఆస్తి ఉన్నా నాబాలకి, ఎన్ని కోట్లు ఉన్నా నాబాలకి మాట్లాడటం కుదరపోతే రాజ్యమే పోగొట్టుకోవచ్చు, ప్రాణాలే పోగొట్టుకోవచ్చు. అలా మాట్లాడిన దావీదు కోపం వచ్చింది. దావీదు బయలుదేరాడు. ఈ విషయం తన భార్యకి తెలిసింది. అరే ఎంత పని జరిగిందని. సమయం లేదు మళ్ళీ. నాబాలు భార్యకి టక 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 జ్ఞానముతో నా భర్తని, నా రాజ్యాన్ని, నా సైన్యాన్ని ఆని జరగకముందే నేను వెళ్ళిపోవాలని అన్నీ సిద్ధపరచుకొని జ్ఞానముతో ఆహారము దావీదుకి ఏమేమి ఇష్టమో, ఏమేమి అడిగాడో అన్నీ సిద్ధపరచుకొని పనివారిని తీసుకొని వెళ్ళింది. ఎప్పుడైనా సరే, ఏ సమయం సరే జ్ఞానంతో నడుచుకోకపోతే మన కుటుంబాన్ని కట్టుకోలేమండి, నీ భర్తను కాపాడుకోలేవండి. లేకపోతే నువ్వు రోడ్డు మీద నిలబడిపోతావు, రోడ్డు మీద అరుచుకుంటావు, రోడ్డు మీద తెగించేస్తావు. ఈ మధ్య రాత్రి యవనస్తులు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లో ఇష్టాసారంగా మాట్లాడుకుంటున్నారు. అరే యవనస్తులు ఇలాంటి బూతులు కూడా మాట్లాడుకుంటారు రోడ్డు మీద ఫోన్లో అని నేను ఆశ్చర్యపోయా. అసహ్యంగా ఉంది మాట్లాడుకుంటే ఫోన్లో. ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ మాట్లాడుకుంటుండే. నువ్వు జ్ఞానం లేకపోతే రోడ్డు మీద నిలబడిపోతావు. అందుకనే నాబాలు భార్య వెళ్ళిపోయి సాగిలి పడిపోయి, నా ఏలినవాడా, ఎంత తగ్గించుకుందండి. ఆ పిలుపులో దావీదు పడిపోయాడు. ఇక నీ దాసురాలనయ్యా,